అక్బర్ సవాల్. ఒకసారి రాజ్యం నలుమూలల నుంచి కొంతమంది పండితులు అక్బర్ దర్బారుకు విచ్చేశారు. వాళ్లను సాదరంగా ఆహ్వానించి ఇలా విచ్చేయడానికి కారణం అడిగాడు అక్బర్. ఆ పండిత సమూహానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి జహాపనా. ఎన్నేళ్లనుంచో బీర్బలే మీకు సలహాదారుగా ఉంటూ వస్తున్నాడు. ఇంకెన్నాళ్లని అతనే ఉంటాడు. మేమెందులోనూ బీర్బలికి తీసిపోం. అన్ని విషయాల్లో అతనితో పోటీపడగలం. కాబట్టి మేము మీకు సలహాదారులుగా అర్హులమే. కావాలంటే మాకు పరీక్ష పెట్టి చూడండి. నెగ్గితేనే మాకు ఆ పదవిని ఇవ్వండి అన్నాడు. ఆశాంతం విన్న చక్రవర్తి సరే అంటూ తన నడుముకు కట్టుకున్న పట్టువస్త్రాన్ని విప్పాడు. దాన్ని ఆ పండితులకు చూపిస్తూ నేను ఈ నేలమీద పడుకుంటాను. ఈ వస్త్రంతో పూర్తిగా నన్ను కప్పండి. అలా మీలో ఎవరు కప్పగలిగితే వారిని నా సలహాదారుగా నియమిస్తా అన్నాడు. అలాగే జహాపనా అన్నారు పండితులంతా ముక్తకంఠంతో. చిన్నగా నవ్వుతూ అక్బర్ తివాచీపరచిన ఆ నేలమీద పడుకున్నాడు. పండితులంతా ఒక్కొక్కరిగా ఆ వస్త్రాన్ని అక్బర్మీద కప్పడానికి ప్రయత్నించారు. ఆ పట్టువస్త్రం కాళ్లకొస్తే తలకు, తలకొస్తే కాళ్లకు సరిపోవడంలేదు. వాళ్ల అవస్థ గమనించి బీర్బల్ని పిలిచాడు అక్బర్. అప్పుడు బీర్బల్ ఆ వస్త్రాన్ని తీసుకుని జహాపనా కాస్త కాళ్లు ముడుచుకుంటారా అని అడిగాడు వినయంగా. తప్పకుండా అంటూ అక్బర్ 2 కాళ్లను పొట్టలోకి ముడుచుకున్నాడు. అప్పుడు బీర్బల్ ఆ వస్త్రంతో రాజును కప్పాడు నిండుగా. అది చూసి విస్తుపోయారు పండితులంతా. నవ్వుతూ లేచి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అక్బర్ చక్రవర్తి. అర్థమైంది జహాపనా. బీర్బల్తో మేం పోటీపడలేమని. అర్హతలేని ఉద్యోగాన్ని కోరినందుకు క్షమించండి అంటూ చక్రవర్తికి దండం పెట్టి తల వంచుకుని వెనుదిరిగారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.